నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ వెదర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ సైన్ వై మైనస్ ఐ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై అనలిటిక్ ఆర్ నాట్. ఇప్పుడు ఇది ఇచ్చిండు క్వశ్చన్, ఇది అనలిటికా కాదా అనేది మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. మనకేమి ఇచ్చిండు, గివెన్ యూ ఈక్వల్ టు సైన్ ఎక్స్ సైన్ వై ఇచ్చిండు, అలానే వి వచ్చేసి మైనస్ కాస్ ఎక్స్ కాస్ వై అని ఇచ్చిండు. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ డో యూ బై డో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దానికంటే ముందు మీకు ఈ ఫార్ములాస్ తెలియాలి. డో బై డో ఎక్స్ సైన్ ఎక్స్ ఏమైంది, అలానే డో బై డో ఎక్స్ కాస్ ఎక్స్ అనేది ఏమైంది. ఇప్పుడు సైన్ ఎక్స్ వచ్చినప్పుడు ముందు ఎస్ అనేది ఉంటే కన్ఫామ్గా కాస్ ఎక్స్ అనేసి వస్తుంది. ఏది ఎస్ అంటే సమ్ కదా, అంటే ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. అలానే ఇక్కడ ఏముంది, కాస్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ వస్తుంది. ఆల్రెడీ సి ఉన్నది అనుకో, స్టార్టింగ్లో సి ఉంటే మైనస్ సైన్ ఎక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అనేది మీకు తెలిసిన తర్వాత డో యూ బై డో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు సైన్ వై అనేది కాన్స్టెంట్, సైన్ వై అనేది పక్కన పెట్టేద్దాం. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమైంది, కాస్ ఎక్స్ అయింది. అలానే నెక్స్ట్ ఇది డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ అలానే డో యూ బై డో వై అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వై చేసేటప్పుడు సైన్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, అదే సైన్ వైని చేస్తే కాస్ వై అనేది వస్తుంది. ఇది వచ్చేసి డో యూ బై డో వై. నెక్స్ట్ అలానే వి వచ్చేసి మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై అని ఇచ్చిండు. ఇది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, యూ మైనస్ ఐవి ఫామ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూ మైనస్ ఐవి ఫామ్లో చేస్తే ఇలా ఈ వి అనేది ఇది వస్తుంది. ఇప్పుడు డో వి బై డో ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాను కాబట్టి కాస్ వై అనేది కాన్స్టెంట్, అదే సైన్ ఎక్స్ చేస్తే ఏమైంది, కాస్ ఎక్స్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. అప్పుడు ఏమైంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. అప్పుడు సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై అనేది వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ వై. నెక్స్ట్ అలానే డో వి బై డో వై చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాను కాబట్టి కాస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్, అప్పుడేం మిగులుతుంది, మైనస్ కాస్ వై అనేది మిగులుతుంది. ఇప్పుడు సైన్ వైని చేస్తే ఏమైంది, మైనస్ కాస్ వై అయింది, మైనస్ కాస్ వై అయింది, మైనస్ సైన్ వై అయింది. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అప్పుడు ఏమవుతుంది, డో వి బై డో వై అంటే కాస్ ఎక్స్ ఇంటూ సైన్ వై అనేది వస్తుంది. ఇప్పుడు మనకు సిఆర్ ఈక్వేషన్స్ చూసుకుంటే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై అండ్ డో యూ బై డో వై నాట్ ఈక్వల్ టు డో వి బై డో ఎక్స్. ఎందుకంటే ఇక్కడ ఆ రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, దేర్ ఫోర్ నాట్ యాన్ అనలిటిక్ అని చెప్తాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అనేది ప్రూవ్ చేయలేదు, అందుకనే సిఆర్ ఈక్వేషన్స్ అనేటివి ప్రూవ్ చేయలేదు కాబట్టి మనకి ఇచ్చిన ఫంక్షన్ వచ్చేసి నాట్ యాన్ అనలిటిక్. ఇక్కడ వచ్చేసి మైనస్ రావాలి ఫార్ములాలో, ఇప్పుడు మిస్టేక్ అయింది, మైనస్ రావాలి, అక్కడ రాసుకోండి. అది నాట్ ఈక్వల్ టు అయింది, మైనస్ డో బై డో ఎక్స్ అనేది రావాలి అక్కడ. నాట్ యాన్ అనలిటిక్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిటర్మైన్ వెదర్ ద ఫంక్షన్ 2xy ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ అన్ అనలిటిక్ ఆర్ నాట్. యూ ఈక్వల్ టు 2xy వై ఈక్వల్ టు వి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది ఇచ్చిండు. ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను కాబట్టి వై అనేది కాన్స్టెంట్, ఎక్స్ ఏం చేసి ఏమైంది 1 అయింది, అప్పుడు ఏమైంది 2y అనేది అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తాను అంటే 2x అనేది కాన్స్టెంట్, వై ఏం చేస్తే 1 అయింది, అప్పుడు 2x అనేది మిగులుతుంది. నెక్స్ట్ అలానే వి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని ఇచ్చింది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాను కాబట్టి ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x అయింది, అక్కడ ఓన్లీ వై టర్మ్ ఉంది కాబట్టి 0 అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డో బై డో ఎక్స్ ఆఫ్ XY అని ఉన్నది అనుకో, విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసేటప్పుడు 2 ఉంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసేటప్పుడు వై అనేది కాన్స్టెంట్, ఎక్స్ అని చేస్తే 1 వస్తుంది, అప్పుడు వై అవుతుంది. అలానే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉన్నది అనుకోండి, ఓన్లీ వై టర్మ్ ఉంటే 0 అయిపోద్ది, ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x అయింది, ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు డో వి బై డో ఎక్స్ వచ్చేసి 2x అయింది. నెక్స్ట్ అలానే డో వి బై డో వై
డో యూ బై డో వై చేస్తే అప్పుడేమైంది ఎక్స్ స్క్వేర్ అనేది 0 అయిపోద్ది. ఈ మైనస్ వై స్క్వేర్ అనేది -2y అవుతుంది. ఇప్పుడు డో యూ బై డో ఎక్స్ నాట్ ఈక్వల్ టు డో యూ బై డో వై అండ్ డో యూ బై డో వై నాట్ ఈక్వల్ టు మైనస్ డో యూ బై డో ఎక్స్. ఎందుకంటే చూడండి ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది కూడా నాట్ అన్ అనలిటిక్ ఫంక్షన్. This is about these questions. Thank you. Please like and subscribe my channel. Thank you.